ఓకే, మంచిది. అందరం కూర్చుందాం. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క మాటలు విందాము. కొద్ది నిమిషాలు మనం కూర్చుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. మరి ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల రాజా, యేసుక్రీస్తు ప్రభువా, లోకరక్షకుడా, మీకు వేలాది స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ, అయా రెండవ ఆరాధనగా మొదటి ఆరాధన ఆలపల్లి ప్రాంతంలో జరిగించుకొని రెండవ ఆరాధన బోడు ప్రాంతంలో జరిగించడానికి నీవు నాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచుకోమని యేసు నామములో ప్రార్థించడిగి వందనాలు చెల్లించి వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. దేవుడికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇమ్మానుయేల్ లైవ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ దేవుని మహాకృపను బట్టి గడిచినటువంటి వారమంతా కూడా మరి దేవుడు మనందరిని కూడా కాచి కాపాడి సంరక్షించి మనల్ని పోషించి మనల్ని అభివృద్ధి చేసి ఈ వారంలో మరి ఎన్నో అనారోగ్యాలు మరి కీడు మన దరి చేరినప్పటికీ కూడా మరి అవి మన జీవితంలోనికి దేవుడు అనుమతించకుండా మరి ఎన్నో మరణకరమైనటువంటి రోగములు మన మధ్యలో సంచరించినప్పటికీ కూడా మరి ఏ కీడు మన దరి చేరకుండా మన మార్గం అంతట్లో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల, ఆయన యొక్క సంరక్షణ దేవుడు మనల్ని వారమంతా కూడా బ్రతికించాడు కనుక ఏమిచ్చి కూడా మనము దేవుని యొక్క రుణాన్ని తీర్చలేములే. కానీ మనందరం కూడా ఒకసారి రెండు చేతులు పైకెత్తి యేసయ్యకి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరి ఒకసారి మనము చదువుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచన భాగంలో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏందంట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. ఏందటండి, ఈ లోకంలో జీవించేటువంటి మనము కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రభువా ప్రభువా అని ఎంత పిలిచినా కానీ, లేదా ఎన్ని సందర్భాలలో మనం దేవుని యొక్క మందిరానికి వచ్చినా కానీ, ఎన్ని కానుకలు సమర్పించినా కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేములే. కానీ పరలోకమందున్న తండ్రి యొక్క చిత్త ప్రకారం చేయువాడే. హల్లెలూయా. ఎలా ప్రవర్తించాలటండి? దేవుని యొక్క చిత్త ప్రకారంగా ప్రవర్తించాలి. చూడండి, మీరు యేసుక్రీస్తు నామంలో ఎన్ని దయ్యాలు వెళ్ళగొట్టినా కానీ, ఎన్ని అద్భుతమైన కార్యములు జరిగించినా కానీ, లేకపోతే ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా కానీ, ఎన్నిసార్లు నువ్వు అయ్యగారికి కానుక పెట్టినా కానీ, ఎన్నిసార్లు కట్టే మందిరానికి నువ్వు ఒకవేళ ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ, ఇవన్నీ ఇచ్చినా కానీ ఒకవేళ నువ్వు దేవునికి ఇష్టకరంగా జీవించకపోతే, హల్లెలూయా, నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డవుగా నువ్వు జీవించకపోతే, ఇష్టమైనటువంటి కుమారుడిగా నువ్వు జీవించకపోతే, అదంతా కూడా ఏందట, అసలు మీరెవరో నాకు తెలియదు అంటున్నట ప్రభు. ఏమంటున్నట్టండి? అసలు మీరెవరో నాకు తెలియదు. కాబట్టి దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం నడుచుకోవాలి. దేవుని యొక్క ప్రణాళికలో మనం నడుచుకున్నటువంటి వాళ్ళంగా ఉండాలి. అయితే దేవుని చిత్త ప్రకారం నడవాలి అంటే అసలు దేవుని చిత్తం ఏందో మనకు అర్థం కావాలి. హల్లెలూయా. ఏమర్థం కావాలి చెప్పండి మనకి? ఇప్పుడు
దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతకాలి భూమి మీద అంటే, దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డగా ఈ లోకంలో జీవించాలి అని అంటే, దేవుని మార్గంలో నడిచే బిడ్డగా మనం బ్రతకాలి అని అంటే, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డగా లేదా ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికల్ని, ఆయన దృష్టికి అనుకూలంగా బ్రతకాలంటే అసలు ముందు దేవుడు ఏం చెప్తుండో మనకు అర్థం కావాలా కదా అండి. నేను ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ 2వ ఆరాధనలో నేను మీకు 5 అంశాలు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎన్ని అంశాలు? 5 అంశాలు నేను మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. అయితే దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవాలి అంటే ముందు దేవుని చిత్తం ఏందో మనకు అర్థం కావాలి. దేవుని చిత్తం ఏందో మనకు అర్థం కావాలి. దేవుని చిత్తం ఏందో అర్థం కాకుండా ఆయనకి ఇష్టమైనట్టు బ్రతకాలంటే చాలా కష్టం. అది దేవుని మార్గంలో నడవాలి అనంటే, దేవుని యొక్క ఆజ్ఞలో నడవాలి అనంటే ఆయన చిత్తం ఏందో మనకు అర్థం కావాలా. ఆయన మనకు ఏం తెలియజేస్తున్నాడో అది మనకు అర్థం కావాలి. ఆయన ఏ రీతిగా బోధిస్తున్నాడో ఆ బోధలో మనం నడవాలి అనంటే ఆయన చిత్తం ఏందో మనకు అర్థం కావాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, చూడండి ఒకసారి. మొదటిది మనం చూసుకున్నట్లయితే 5 అంశాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. మొదటిది ఏందనేది మనం అర్థం చేసుకున్నప్పుడు దేవునితో సహవాసం కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలండి? దేవుడితోటి మొదటిది ఏంది? నేను మీకు 5 అంశాలు చెప్తానన్నాను కదా. ఈ 5 అంశాలలో మొదటిది ఏంది? దేవుడితోటి సహవాసం కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచన భాగం చూసుకున్నప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. దేవుడు ఎవరి సహవాసానికి అక్కడ పిలిచిన మనల్ని? దేవుడితోటి సహవాసం చేయాలని జగత్పునాది వేయబడక మునిపే దేవుడు మనందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డల, అంటే మొదటిది ఏంది? సహవాసం. మన సహవాసం ఎవరితో ఉంటుందనేది మనకు కావాలి. మన సహవాసం ఎవరితోని ఉంటుందనేది మనకు కావాలి. అయితే మొదటిగా మన సహవాసం ఎవరితో ఉండాలండి? దేవుడితో మన సహవాసం ఉండాలి. దేవుడితోటి సహవాసం చేసినప్పుడు, దేవుడితోటి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆయనకి అనుకూలంగా నువ్వు జీవించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు ఏందో మనకు అర్థమవుతాయి. మన సహవాసం ఎవరితో ఉండాలి? లోక సంబంధమైనటువంటి వ్యక్తులతో కాదు మన సహవాసం. లోక సంబంధమైనటువంటి వ్యక్తులతో కాదు మన సహవాసం. ఎవరితో ఉండాలి? దేవునితో మన సహవాసం ఉండాలి. కొంతమంది అంటారు, నీ స్నేహితుడు ఎవర్రా అంటే, నీ ఫ్రెండ్ ఎవర్రా అంటే, నా ఫ్రెండ్ పలానా ఉన్నాడు, పలానా రమేష్ అంటే నాకు బాగా ఇష్టం. అరే మీ హీరో ఎవర్రా అంటే, పలానా మహేష్ బాబు అంటే, పలానా మహేష్ బాబు అంటే నాకు బాగా ఇష్టం. మరి మహేష్ బాబు ఎప్పుడైనా వచ్చిండారా నీకు? మహేష్ బాబు ఎప్పుడైనా బట్టలు కొనిచ్చిండారా నీకు? మహేష్ బాబు ఎప్పుడైనా స్కూల్లో బుక్స్ కొనిచ్చినారు నీకు? అంటే ఎవడు కూడా రాలేదు. నీ హీరో ఎవరు అని అంటే నీ తండ్రే నీ హీరో. హల్లెలూయా. నీ స్నేహితుడు ఎవరు అంటే దేవుడే. కష్టాలలో వచ్చేది వీళ్ళిద్దరు మాత్రమే. ఒకటి తండ్రి అయితే, రెండోది దేవుడు. మొదటగా దేవుడు నీకు ఎలాంటి అవసరం ఉన్నా కానీ నువ్వు పిలిస్తే పలికేది మొదట దేవుడు అయితే, నీ యొక్క అవసరతలు తీర్చేది మాత్రం తండ్రి. కానీ మన సహవాసం ఎవరితో ఉంటా ఉంది? లోక సంబంధమైనటువంటి వ్యక్తులతో మన సహవాసం ఉంటుంది. లోక సంబంధమైనటువంటి వారితో ఎక్కువగా మనం సహవాసం చేసినటువంటి వాళ్ళంగా మనం ఉంటాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క స్వరము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఇమ్మానుయేల్ లైవ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు? ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంటా ఉంది అనేది నువ్వు గమనించాలి. చెప్పండి, ఎవరితో సహవాసం చేయాలి? మొదటిగా దేవుడితోటి నీవు సహవాసం చేయాలి.
దేవుడితోటి నువ్వు సహవాసం చేసినప్పుడు దేవుని యొక్క చిత్తం ఏందో నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నువ్వు దేవుడితో సహవాసం చేసినప్పుడు ఆయన ఊహలేందో నీకు అర్థమవుతాయి, ఆయన తలంపులేందో నీకు అర్థమవుతాయి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కాబట్టి మన సహవాసము తండ్రితో ఉండాలి. తండ్రితో సహవాసం ఉన్నప్పుడు దేవుని చిత్తం ఏందో మనకు అర్థమవుతుంది. రెండోదిగా మనం చూసుకున్నప్పుడు ప్రత్యేకింపబడినటువంటి వాళ్ళంగా ఉండాలి. చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకుందాం. సంఖ్యాకాండము ఫస్ట్ బైబిల్ ప్రారంభంలోనే ఉంటుంది. సంఖ్యాకాండము 6వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనుము. దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, మోషేతోటి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, నీవు నీ ప్రజల దగ్గరికి వెళ్ళి, ఇజ్రాయేలుల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో ఈ మాట చెప్పు అని దేవుడు ఒక మధ్యవర్తిని ప్రజల దగ్గరికి పంపించి తెలియజేస్తా ఉన్నాడు. పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్ష రసమును మద్యమును మానవలెను. ఏంటంటే స్త్రీయే గాని పురుషుడే గాని, స్త్రీయే గాని పురుషుడే గాని ఎవరైనా సరే దేవుళ్ళో నేను ఉండాలి అని అనుకున్నప్పుడు, దేవుని కొరకు నేను ప్రత్యేకంగా జీవించాలని నువ్వు తీర్మానం చేసుకున్నప్పుడు ద్రాక్ష రసమును మద్యమును నీవు మానాలి. హల్లెలూయా. నువ్వు ఒక ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ప్రత్యేకంగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆలోచనలు ఏందో అర్థమవుతాయి, దేవుడి విధానం ఏందో మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రత్యేకంగా ఉండాలట. మొదటిది దేవుడితో సహవాసం చేయాలి, ఎక్కింపబడినటువంటి జీవితం జీవించాలి. ప్రత్యేకంగా ఉండాలి. నీ జీవితానికి ఒక ప్రత్యేకత ఉండాలి. నీ జీవితానికి ఒక ప్రత్యేకత ఉండాలి. వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు అని అంటే ఆదివారం రోజు మనం ఏదైనా కూలికి పిలిచిన వాళ్ళు రారు అనేది ప్రజలకు తెలవాలా. ఒక ప్రత్యేకత ఉండాలి మనకి. ఆ ప్రత్యేకత ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తం ఏందో మనకి అర్థమవుతుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మూడోది కూడా మనం చూసుకున్నప్పుడు దేవుని యొక్క బోధను లక్ష్య పెట్టాలి. ఏం చేయాలండి? దేవుని యొక్క బోధను లక్ష్య పెట్టాలి. దేవుని వాక్యాన్ని వినాలి. మూడోది ఏంది? దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క ఉపదేశాన్ని మనము అంగీకరించాలి. దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు, దేవుని బోధలో మనం నడిచినప్పుడు, ఆయన మాటకు మనం విధేయత చూపినప్పుడు దేవుని ఉద్దేశాలు ఏందో మనకు అర్థమవుతాయి. ఈరోజు యేసు ప్రభుని సొంత రక్షకునిగా ప్రభునిగా అంగీకరించినటువంటి వాళ్ళుగా ఉంటున్నారులే కానీ దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు వినేటువంటి బిడ్డలుగా ఉండట్లే. మందిరంలో కూర్చుంటారులే కానీ, మందిరంలో కూర్చున్నట్టు ఉంటారులే కానీ ఆరాధన అయిపోయేసరికి 4 సార్లు బయటికి పోయి లోపలికి వస్తారు. అప్పుడు దేవుని యొక్క వాక్యము, దేవుని వాక్యం మనకు ఎలా అర్థమవుద్ది? ఎలా అర్థమవుద్ది అండి? దేవుని వాక్యం మనకు ఎలా అర్థమవుద్ది? కాబట్టి దైవ సేవకుడు ఏం తెలియజేస్తా ఉన్నాడో, దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఆ వాక్యాన్ని మనం వినాలి. ప్రియమైన దేవుడు, మొదటిది ఏంది? దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. రెండవది ప్రత్యేకింపబడిన జీవితం ఉండాలి. మూడవది దేవుని బోధను ఏం చేయాలండి? దేవుని బోధను లక్ష్య పెట్టాలి. దేవుని బోధను మనము వినాలి. దేవుని బోధ విన్నప్పుడు అర్థమవుతుంది. నాలుగవది కూడా మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 4 మనం చూసుకున్నట్లయితే దేవునిలో నిలకడగా ఉండాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 25వ వచన భాగాన్ని మనం చదువుకున్నప్పుడు,
దావీదు అక్కడ ఒక మాట తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. 25వ వచన భాగాన్ని మనం చూసుకున్నప్పుడు, ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువుని చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను. దావీదు మహారాజు ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు, నేను నా ఎదుట దేవుణ్ణి చూస్తా ఉన్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అంటే కదల్చబడను అంటే ఇప్పుడు దావీదు ఎలా ఉన్నాడు? నిలకడగా ఉన్నాడు. దావీదు నిలకడలో ఉన్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయన నా కుడి పార్శ్వంగా ఉన్నాడు, నేను ఆయన చూస్తా ఉన్నాను కనుక నేను కదల్చబడను. అంటే ఒక నిలకడ కావాలి మనకి. ఎలా ఉండాలండి? మనం ఒక నిలకడ కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుళ్ళో మనకు ఒక నిలకడ ఉండాలి. దేవుడిలో నిలకడగా ఉన్నప్పుడు దేవుడి కార్యాలు ఏందో అర్థమవుతాయి. యేసు ప్రభు ఎవరో అర్థమవుతాడు. నిలకడ కావాలి. చూడండి, మొన్న మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాము. ఒక ఫంక్షన్కి వెళ్తే ఆ కార్డు మీద ఏమని కొట్టించిందంటే 11 గంటల 26 నిమిషాల కని కొట్టించింది. ఎన్ని నిమిషాలు? 11 గంటల 26 నిమిషాలను కొట్టించింది. అంటే ఇప్పుడు చూడండి, వీళ్ళకి నిలకడ ఉందా అండి? అంటే 26 నిమిషాలు ఎందుకు వచ్చింది అంటే వీడు ఎవరిని ఆశ్రయించండి? ఇక్కడ నమ్ముకుంది మాత్రం దేవునిలే కానీ లోకపరమైన వ్యక్తి దగ్గరికి పోయి ఒక మంచి రోజు చూయించుకొని ఒక జాతకాన్ని పెట్టించుకొని వచ్చింది. అంటే ఇటు దేవుడు కావాలా, అటు లోకస్తులు కావాలి. ఇటు దేవుడు కావాలి, అటు లోక సంబంధమైనవి కూడా కావాలి. మనకు నిలకడ ఉండాలి. దేవుళ్ళో నిలకడ ఉండాలి. దేవుళ్ళో నిలకడగా ఉన్నప్పుడు దేవుని ఉద్దేశాలు ఏందో మనకు అర్థమవుతాయి. ప్రియమైన దేవుడు నిలకడ ఉన్నప్పుడే ఎంతోసేపు కూడా దేవుడు అనుకుంటే 6 దినాలు కష్టపడి 7వ దినము నా సన్నిధికి రమ్మన్నాడు దేవుడు. ఒక దినం అన్నాడా? ఒక గంట 2 గంటలు అన్నాడా దేవుడు? ఒక దినం అంటే రోజంతా ఉండాలి. హల్లెలూయా. ఒక రోజంతా దేవుని సన్నిధిలో గడపాలి. కానీ మనం గడపలేము. ఎందుకంటే మనలో ఏం లేదు? నిలకడ లేదు. దేవుని సన్నిధిలో కూడా మనం కూర్చోలేము. ఒక్కసారి కూర్చుంటే 10 సార్లు బయటికి పోయేస్తాం. అదే ఎవరితో ముచ్చట చేయాలంటే భార్య వెళ్తుంది, నీకు ఇంత సమయమే, నీకు టైం తెలవట్లేదా అంటది భార్య. నువ్వు ఎంతసేపు మాట్లాడుతావు, నీకు టైం తెలవట్లేదా? డబ్బులు రా ఇంట్లోకి, అన్నం చల్లారిపోతుందని పిలుతుంది. అంటే నీకు అక్కడ టైం తెలవట్లేదు. నువ్వు ఎక్కడ నిలకడగా ఉన్నావు? సమాజంలో నువ్వు నిలకడగా ఉంటున్నావు, కానీ దేవుని సన్నిధిలో నువ్వు నిలకడగా ఉండట్లే. మన సావాసం ఎవరితో ఉండాలండి? దేవుడితో మన సావాసం ఉండాలి. మన నిలకడ కూడా దేవుడితో ఉండాలి. మనల్ని ఎవరు కూడా రక్షించలేరు. ఏ బంధువు కూడా కాపాడలేరు. వాస్తవం చెప్పాలంటే నేను కూడా మిమ్మల్ని కాపాడలేను. హల్లెలూయా. నేను కూడా మీ జీవితాన్ని కట్టలేను. దేవుని వాక్యాన్ని మాత్రం నేను బోధించగలను. ఈ మాటలను బట్టి, ఈ బోధలను బట్టి మీ జీవితంలో క్రీస్తును చేర్చుకొని మీరు నిలకడగా ఉంటే ఆయన మీ కుటుంబాన్ని మధురంగా మారుస్తాడు. హల్లెలూయా. వాళ్ళు అంటారు, ఒకప్పుడు ఈ కుటుంబం ఈ రీతిగా ఉన్నది, ఒకప్పుడు ఈ కుటుంబం బనికిరాని కుటుంబంగా ఉన్నది, ఇప్పుడు చూడు ఈ కుటుంబం ఎలా ఉందో. హల్లెలూయా. ఒకప్పుడు ఈ అన్న ఇష్టానుసారంగా తాగేవాడు, ఇప్పుడు చూడు ఈ అన్న ఎలా ఉంటుంది. సమయాలు అన్న కూడా ఒకప్పుడు ఎట్టుండదంటే ఆడబడితే ఆడబడేదట. కానీ ఇప్పుడు సమ్మన్న ఎలా ఉంటా ఉన్నాడు? చాలా భక్తిగా గుడ్ బాయ్గా ఉంటుంది. రాము అంటాడు గుడ్ బాయ్ అన్న కూడా. వాళ్ళు ఆశ్చర్యపోతారు ప్రియమైన దేవుడి పిల్లలు. అంటే దేవుని ఉద్దేశాలంతా మీకు అర్థమవుతాయి ఎప్పుడు నువ్వు ప్రభు సన్నిధిలో నిలకడగా ఉన్నప్పుడు. అరే ఒకప్పుడు వీళ్ళు గుడికి వచ్చే వాళ్ళు కాదే, ఇప్పుడు గుడికి వస్తూ ఉన్నారు. ఒకప్పుడు వీళ్ళు లోకానుసారంగా తిరిగేటోళ్ళే, లోకానుసారంగా బూతులు మాట్లాడేటోళ్ళే. ఒకప్పుడు దొంగలించేదే, ఒకప్పుడు దొంగగా ఉండేదే, ఒకప్పుడు వ్యభిచారిగా ఉండేదే, ఒకప్పుడు మోసగాడిగా ఉండేదే, ఒకప్పుడు అబద్ధికుడిగా ఉండేదే. ఇప్పుడు మారిపోయింది ఏంటి? ఇతరుల మార్పు ఎలా వచ్చింది అనేది ప్రజలు గమనిస్తారు.
వాళ్ళు అలా గమనించారు అంటే నువ్వు ఒక ప్రత్యేకింపబడినటువంటి వాడవే. హల్లెలూయా. నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుని కొరకు నువ్వు జీవించాలి. ఎవరు కూడా మన కుటుంబాన్ని బాగు చేయడానికి ఎవరు కూడా రారండి. ఎవరైనా వస్తారా అండి? ఎవరైనా కుటుంబాన్ని బాగు చేయడానికి ఎవరైనా వస్తారా అండి? ఎవరు కూడా రారు. మీరు మంచిగా ఉంటే అందరూ వస్తారు మళ్ళీ. కాబట్టి దేవుడిలో మనం నిలకడ ఉండాలి. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకు ఒక నిలకడ ఉండాలి. బయట ఎంతసేపైనా మాట్లాడతాం, ముచ్చడి చేత అమలక్కలతో, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చేసరికి పురిటి నొప్పులు వస్తాయి. కొంతమంది కాళ్ళ నొప్పులు వస్తాయి, కొంతమందికి ఏళ్ళు నొప్పులు వస్తాయి. 10 సార్లు బయటికి పోతారు. ఎక్కడ నువ్వు బాగుపడేది? ఎక్కడా నువ్వు ఉండేది? ఎక్కడా? నిన్ను ఎవరు బాగు చేస్తారు? దేవుడు బాగు చేస్తాడు కనుక నీ హృదయం దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. నీ మనస్సు ఎలా ఉండాలి అంటే, నీ ప్రాణం ఎలా ఉండాలి అంటే, దావీదు మహారాజు అంటాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవన్న ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. హల్లెలూయా. అంటే అప్పుడు ఆ దాహం అయ్యేటప్పుడు నీళ్లు కావాలనే ఆరాటం ఎట్లా ఉంటుందో దేవుడి మీద కూడా మనకు అంత ఆరాటం ఉండాలి. హల్లెలూయా. దేవుని కొరకు మన ప్రాణం పరితపించాలా. ఆదివారం వస్తుందంటే ఆదివారం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడాలా. హల్లెలూయా. ఎదురు చూడాలా. ఇలా శనివారమా, అయ్యో ఇలా శుక్రవారమా, ఇలా ఆదివారం అనుకున్నా, నేను మంచి గుడికి పోదాం అనుకున్నా అనే ఆర్భాటం మనలో రావాలి. హల్లెలూయా. అదే ఆదివారానికి ఇంకెన్ని రోజులు ఉందిరా అంటే, ఆదివారానికి ఇంక 2 రోజులు ఉంది, ఇంకా 2 రోజులు ఉంది, ఆదివారం ఇవాళ రాదు, ఆదివారం అన్నట్టుగా ఉండాలి. హల్లెలూయా. అంటే దేవుని కొరకు మన ప్రాణము ఆశపడాలి. ప్రియమైన దేవుడు లోటు చేస్తాడా అంటే దేవుడు లోటు చేస్తాడమ్మా? దేవుడు లోటు చేస్తాడా? ఏ లోటు కూడా. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నాడు చరిత్ర పడిపోయినట్టు కూడా లేడు. అందుకనే దుప్పి నీటి కొరకు ఎట్లయితే దాహంలో ఉన్నప్పుడు ఆశపడుతో మన ప్రాణం కూడా దేవుని కొరకు ఆశపడాలి. ఇలా ఆదివారం నువ్వు పొద్దున్నే పోవాలి, దేవుని సన్నిధిలో పట్టా చేసి నేను పాటలతో దేవుని మహిమపరచాలి, చప్పట్లు కొట్టాలి దేవుని సన్నిధిలో అనే ఆరాటం మనలో ఉండాలి. ఆ ఆరాటం మనలో లేనప్పుడు, ఆ తపన మనలో లేనప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడే కుటుంబంగా ఉండదు. నువ్వు దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన కూడికను నిర్లక్ష్యం చేయొద్దు. ఈ వారం కాదులే, మళ్ళీ ఒక వారం పోదంలే అనే మాట మనలో రావద్దు. ప్రియమైన దేవుడు దుప్పి నీటి కొరకు ఆశపడినట్లుగా మన ప్రాణము దేవుని కొరకు ఆశపడాలి. ప్రియమైన దేవుడు